యూజర్ నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు బాలా జెన్ ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను టుడే సెషన్లో రీసెంట్గా ట్రెండింగ్లో నడుస్తున్న క్లాడ్ బాట్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. బాక్స్ ఆఫీస్ ట్రెండింగ్ అనుకోండి. అంటే మన ఈ ఏఐ బాక్స్ ఆఫీస్లో ఏఐ ఎరా బాక్స్ ఆఫీస్లో క్లాడ్ బాట్ అనేది చాలా ఫుల్ ట్రెండింగ్లో ఉందన్నమాట. ఎందుకు ట్రెండింగ్ ఉంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇది ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు మళ్ళీ మనకి ఏఐలో వచ్చే ఎన్హాన్స్మెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఓపెన్ ఏ చాట్ జీపీటీ వాళ్ళు ప్రిజమ్ ఫర్ రీసెర్చ్ ఆర్టికల్స్ రీసెర్చ్ గురించి డెవలప్ చేశారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గూగుల్ వాళ్ళు ఏం డెవలప్ చేశారు, A2I ప్రోటోకాల్, తర్వాత యూసిపి ప్రోటోకాల్ డిజైన్ చేస్తారన్నమాట. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత విఎల్ జపా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. క్లాడ్ బాట్, వాట్ ఈస్ క్లాడ్ బాట్? క్లాడ్ బాట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్లాడ్ బాట్ ఆర్ మాల్ట్ బాట్. ఎందుకు క్లాడ్ బాట్ కాస్త మాల్ట్ బాట్ అయింది అంటే, ఇప్పుడు సేమ్ CLAUDE క్లాడ్ అనేది సేమ్ అదే మనకి ఆల్రెడీ చాట్ బాట్ ఉంది కదా. ఈ చాట్ బాట్ సేమ్ ప్రొనౌన్సియేషన్ సౌండ్ అలాగే ఉంది కదా, క్లాడే కదా, ఇది క్లాడ్ ఉంది కనుక వీళ్ళు ట్రేడ్ మార్క్ ఇష్యూ కింద చేయడం వల్ల వాళ్ళు చేంజెస్ చేశారు. క్లాడ్ బాట్ కాస్త మాల్ట్ బాట్ అయింది అనమాట. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ సెల్ఫ్ హోస్ట్ ఏ అసిస్టెంట్. ఏ అసిస్టెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ అసిస్టెంట్ లైక్ సిరి ఉంది. మనకి సిరి మ్యాక్ ఓపెన్ యాపిల్ కంపెనీ వాళ్ళకి సిరి ఉంది, గూగుల్ అలెక్సా ఎలాగైతే ఉందో ఈ రెండింటిని కూడా రిప్ అయిపోతాయి అనమాట. ఇవి రెండు కూడా పనికిరావు అనమాట ఈ క్లాడ్ వాటితో. ఇది పర్సనల్ అసిస్టెంట్ అనమాట. పర్సనల్ అసిస్టెంట్ ఎలాంటి పర్సనల్ అసిస్టెంట్ కాదు. ఒక తెలుగులో ఒక డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఏఐ అసిస్టెంట్ అనేది మామూలుగా ఇంతకుముందు చాట్ బాట్స్ ఏం చేసినాయి అంటే జస్ట్ కంటెంట్ ఇన్పుట్ తీసుకుంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తాయి. కాకపోతే దేర్ ఈజ్ నో క్రియేటింగ్ న్యూ ఏజెంట్ క్రియేట్ చేయలేదు. బేస్డ్ ఆన్ ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని, లేకపోతే మన మెయిల్స్ కానీ, లేకపోతే మన టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి మన పర్సనల్ అసిస్టెంట్ అంటే మనం ఒకసారిగా ఈ క్లాడ్ బాట్ని మన పర్సనల్ సిస్టంలోకి ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడికైనా మనం ఆ బాట్ని తీసుకెళ్ళొచ్చు. ఆ బాట్ని తీసుకెళ్ళి సింపుల్ ఆ బాట్ని కనుక ఎన్హాన్స్మెంట్ చేసేస్తే ఇదే ఆటోమేటిక్గా రాసిస్తారు అనమాట. చూడండి ఇక్కడ, ఎస్ దట్ కనెక్ట్స్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ స్లాక్ కానీ, డిస్కార్డ్ కానీ, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ విత్ ది ఏఏ మోడల్స్. ఏఏ మోడల్స్తో ఉంటుంది. ఏఏ మోడల్స్ పాపులర్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆంథ్రాపిక్ క్లాడీతో ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, జీపీటీ అంటే జెమినై మోడల్స్ ఇంకా డీప్ సీక్, గ్రాక్. ఇక ఏదైతే పాపులర్ మోడల్స్ ఉన్నాయో ఆ పాపులర్ మోడల్స్ ఏపీఐకి ఇచ్చేసి మనం సెటప్ చేసేసుకుంటే మన పర్సనల్ అసిస్టెంట్గా ఏఐ అసిస్టెంట్గా ఈ క్లాడ్ బాట్ యాజ్ వెల్ యాజ్ మాల్ట్ బాట్ అనేది చాలా ఫాస్ట్గా రిప్లైస్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, క్లాడ్ బాట్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట క్లాడ్ బాట్. ఇది ఓపెన్ క్లాన్. ఇది ఏంటంటే ది ఏఐ దట్ యాక్చువల్లీ డస్ థింగ్స్. ఏదైనా చేయగలుగుతుంది. ఎలాగా? క్లియర్స్ యువర్ ఇన్బాక్స్. నీ ఇన్బాక్స్ క్లియర్ చేయాలన్నా, చదవాలన్నా, మెయిల్ చేయాలన్నా, మేనేజెస్ యువర్ క్యాలెండర్ అన్నా, చెక్ ఇన్ యువర్ ఫ్లైట్స్ కానీ, ఏదైనా రెస్టారెంట్ కానీ, ఏదైనా మీరు ఏది అడిగితే అది అనమాట. ఆల్ ఫ్రమ్ వాట్సాప్ నుంచి కానీ, టెలిగ్రామ్ నుంచి కానీ, ఆన్ ఎనీ చాట్ యాప్ ఆల్రెడీ యూ యూజ్. మీరు ఏదైనా చాట్ బాట్ కానీ, చాట్ మెసేంజర్స్ కానీ, మీ మెయిల్స్ కానీ యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కటిని యాక్సెస్ చేసుకునేది. ఒకవేళ తనంతకు అది ప్రీవియస్గా మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగి హిస్టరీ ఉంటే దాని ప్రకారంగా పర్సిస్టెన్స్ మెమరీలో స్టోర్ అయ్యి అది ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేస్తుంది అనమాట. ఇదే పర్సనల్ అసిస్టెంట్ సిరి, గూగుల్ అలెక్సా ఇంకా ఏదైతే పర్సనల్ చాట్ బాట్ అసిస్టెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇది ఒక బెస్ట్ ఎన్హాన్స్మెంట్ మోడల్ అనమాట. ఓపెన్ క్లా అంటాం దీని క్లాడ్ మోడల్. ఇప్పుడు చెప్పే నేమ్ చేంజ్ చేస్తూ మాల్ట్ బాట్ అనమాట. మాల్ట్ బాట్ రన్స్ లోకల్ గేట్వే దట్ కనెక్ట్స్ మెసేజింగ్ యాప్స్ అండ్ కోడింగ్ ఏజెంట్ కావచ్చు, పవర్డ్ బై క్లాడే చాట్ జీపీటీ ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట మోడల్. యూ సెండ్ మెసేజెస్ త్రూ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్, టెర్మినల్ అండ్ దెన్ ఏజెంట్ రెస్పాండ్ బై రన్నింగ్ కమాండ్స్ ఇన్ యువర్ మెషిన్. మనం మెషిన్లో ఏదైనా కమాండ్స్ రన్ చేసుకునేది ఎలాగానే చూస్తుంది అనమాట. సెర్చింగ్ ఫైల్స్ కానీ, ఎగ్జిక్యూటింగ్ స్క్రిప్ట్స్ కానీ, అండ్ రీడింగ్ లాగ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటే. ది గేట్వే స్టేస్ రన్నింగ్ ఆన్ యువర్ కంప్యూటర్ అండ్ హ్యాండిల్స్ ద ట్రాన్స్లేషన్ బిట్వీన్ చాట్ అండ్ షెల్ అనమాట. ఆంథ్రోపిక్ ఇష్యూస్ ఈ ట్రేడ్ మార్క్ రిక్వెస్ట్ వల్ల ఈ క్లాడ్ కాస్త ఏముంది, సౌండ్ సిమిలర్ క్లాడ్ ఉందనగా ఏం చేశారు, దీన్ని క్లాడ్ బాట్ కాస్త మాల్ట్ బాట్ అయిందనమాట.
ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది చాలా ఈజీ అనమాట. చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చాలా ఇప్పుడు యాంటీ గ్రావిటీలు కానీ వైప్ ఇప్పుడు ఈ ఓపెన్ క్లా క్లాడ్ బ్యాట్ యాజ్ వెల్ స్మార్ట్ బాట్ ని మన పర్సనల్ సిస్టమ్ లో ఎలా సెటప్ చేసుకోవాలనే దాని గురించి ముందు సెటప్ చేసే ముందు దాని గురించి థియరిటికల్ నాలెడ్జ్ మీకు ఐడియా ఉంటే మనకి ఈజీగా దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది క్లాడ్ అన్నమాట, ఓపెన్ క్లా అన్నమాట. ఇది చెప్పాను కదా, మాల్ట్ బాట్ మన మెసెంజర్స్ కానీ, ఫైల్స్ కానీ, లాగ్స్ కానీ అన్నిటిని ప్రతి ఒక్కటిని హ్యాండిల్ చేసేది అనమాట. యూ కెన్ రన్ ఇట్ లోకల్లీ, మనం లోకల్ గానే చేయొచ్చు ఆన్ యువర్ మెషిన్ యూజింగ్ నోట్ జేఎస్. ముఖ్యంగా మనకు నోట్ జేఎస్ కానీ డాకర్ కానీ ఉండాలి. లేకపోతే బట్ ఛాలెంజెస్ ఇంక్లూడింగ్ డిపెండెన్స్ సెటప్స్, ఏపీఐ కీ మేనేజ్మెంట్ అండ్ స్కేలింగ్, మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్. ఇప్పుడు ఏంటంటే మనకు నోట్ జేఎస్ కానీ డాకర్ కానీ ఉంటే మనం ఈజీగా మన లోకల్ మెషిన్లో సెటప్ చేయొచ్చు. ఇది ఇలాగా. లేకపోతే హోస్టింగర్ నుంచి కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇవి ఎలాగా సెటప్ చేయాలి, మన లోకల్ ఎలా యూజ్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమొస్తాయి, మనం ఎందుకంటే మన ఇది పర్సనల్ అసిస్టెన్స్ కాబట్టి మనం అన్నింటిని ప్రతి ఒక్కదాన్ని అది యూజ్ చేసుకునేది యాక్సెస్ చేస్తుంది కనుక దానికి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి, ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా, మీడియం యాక్సెస్ ఇవ్వాలి, లో యాక్సెస్ ఇవ్వాలి అనే దాని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఫ్లోస్ త్రూ ఏ సింగిల్ డిమాన్ కాల్డ్ ఏ గేట్వే అంటాం. గేట్వే అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి, ఇప్పుడు మన ఇంటికి గేట్ పెట్టామనుకోండి, ప్రతి ఒక్కరు వెళ్ళటానికి కానీ రావడానికి కానీ ఒకే గేట్ నుంచి వెళ్ళాలి. అందుకని ప్రతి ఒక్క ఫ్లో, ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది గేట్వే త్రూ నుంచి వెళ్ళాలి. ఇట్ స్టేస్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ కానీ హోల్డ్స్ యువర్ మెసేజింగ్ కనెక్షన్స్ ఓపెన్ అండ్ కోఆర్డినేషన్ ది ఏ ఏజెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది గేట్వే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, యువర్ టెక్స్ట్ అరైవ్స్ త్రూ వాట్సాప్ కానీ, మీ టెక్స్ట్ వాట్సాప్ నుంచి వస్తే బ్రేస్ ప్రోటోకాల్ వాడాలి. అదే టెలిగ్రామ్ అయితే బాట్ ఏపీఐ వాడాలి. అర్థమైందా? ఒకవేళ వాట్సాప్ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఫ్లో కావాలంటే, అరైవ్ కావాలంటే బెయిలీస్ ప్రోటోకాల్ వాడాలి, బెయిలీస్ ప్రోటోకాల్. అదే టెలిగ్రామ్ నుంచి కావాలంటే బాట్ ఏపీఐ. అదే డిస్కార్డ్ అయితే ఐమెసేజ్ ఆర్ సిఎల్ఐ నుంచి వెళ్ళాలన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ గేట్వే ఏం చేస్తుంది, పాసెస్ ఇట్ టు ఎన్ ఎంబెడెడ్ కోడింగ్ ఏజెంట్ కాల్డ్ పిఐ విచ్ కెన్ రన్ షెల్ కమాండ్స్ ఆన్ యువర్ బిహాఫ్ ఆఫ్. ఇప్పుడు మన తరపు నుంచి అదే మన ఏజెంట్ లాగా బిహేవ్ చేసి ఈ గేట్వే నుంచి ఎంబెడెడ్ చేసి కోడ్ ఏజెంట్ కాల్డ్ పిఐ లాగా తీసుకొని మన ఇన్ఫర్మేషన్. అసలు పిఐ అంటే ఏంటిది? పిఐ స్టాండ్స్ ఫర్ పిఐ సెండ్స్. అంటే పిఐ ఏంటిది? పర్సనల్ అసిస్టెన్స్ కదా. పిఐ సెండ్స్ ది ప్రాంప్ట్ టు యువర్ మోడల్ ప్రొవైడర్. ఈ పిఐ అనేది ఏంటి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిఐ సెండ్స్ ప్రాంప్ట్, మన ప్రాంప్ట్ ని ఎవరికి పంపిస్తుంది? మోడల్ ప్రొవైడర్. ఇక్కడ మోడల్ ఎవరు? ద మోడల్ రెస్పాన్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పిఐ ఎగ్జిక్యూట్స్ లోకల్లీ. ఓకేనా? రిజల్ట్స్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ రివర్స్ రావాలి కదా, రిజల్ట్ ట్రావెల్ బ్యాక్ త్రూ ద గేట్వే టు యువర్ చార్ట్. ఇదనమాట ఈ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ ఆర్కిటెక్చర్ గురించి ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అనేది. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. మీకు ఎలాంటి ఏఐలో కానీ ఏజెంట్కి జనరేటివ్ ఏలో మీకు ఎలాంటి ఎన్హాన్స్మెంట్, ఏమైనా న్యూస్ కావాలన్నా ఈ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కానీ, లేకపోతే ఈ యూట్యూబ్లో ఎక్కడ సోర్స్లో కనిపిస్తుందో పింగ్ చేయండి, మీకు అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆర్టికల్ ఉంది, చార్ట్ ఇంటర్ఫేసెస్ వాట్సాప్ నుంచి కానీ, టెలిగ్రామ్, డిస్కార్డ్, ఐమెసేజ్, సిఎల్ఐ ఏటి నుంచైనా మనం ఒకేసారి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. గేట్వే డిమాన్ ఏంటంటే చూడండి, ఇక్కడ సెషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, రెస్పాన్స్ స్ట్రీమింగ్ ఉంటుంది, వెబ్ డాష్ బోర్డింగ్ ఉంటుంది. పిఏ ఏజెంట్ ఏంటంటే మన ప్రాంప్ట్, మనం ఇచ్చిన తీసుకుని డేటా తీసుకొని మన ప్రాంప్ట్స్ టాస్క్ ఆర్కెస్ట్రేషన్ తీసుకుంటుంది, ఎగ్జిక్యూషన్ శాండ్ బాక్స్ తీసుకొని ఇక్కడికి ఇస్తుంది లోకల్ కోడింగ్ ఏజెంట్. కోడ్ జనరేషన్ కావచ్చు, ఫైల్ సిస్టమ్ యాక్సెస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఇంటిగ్రేషన్ కావచ్చు, ఏదైనా తీసుకుని మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ లో గేట్వే త్రూదేనే మనకి యూజర్ కి అవుట్పుట్ రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఇది దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లాడ్ బాట్ ఆర్ మాల్ట్ బాట్ అనమాట. దిస్ ఈస్ ద సింగిల్ వన్ వే గేట్వే డిమాన్ అనమాట. మన చార్ట్ ఇంటర్ఫేస్ కానీ, లోకల్ సిస్టమ్స్ కానీ మొత్తం యాక్సెస్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది అనమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. ఇది ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి మళ్ళీ క్లియర్గా నీట్గా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఈ క్లాడ్ బాట్ అనేది ఏంటి, ఇక్కడ ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్, దాన్ని ఎలా చేసుకోవాలి. గేట్వే హ్యాండిల్ సెషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, రెస్పాన్స్ స్ట్రీమింగ్ ఉంటుంది, అండ్ లోకల్ వెబ్ డాష్ బోర్డింగ్ ఉంటుంది, కాన్ఫిగరేషన్. ఇట్ ఇన్స్టాల్స్ ఏ సిస్టమ్ సర్వీస్ లాంచ్ ఇన్ మ్యాక్ ఓఎస్లో కానీ, తర్వాత లైనెక్స్లో కానీ, అది విండోస్ లాగా అయితే సపరేట్గా విండోస్ ఎక్స్టెన్షన్ బాక్స్ డబ్ల్యూఎస్ఎల్తో ఉంటుంది అనమాట. డబ్ల్యూఎస్ఎల్ని విండోస్లో సపరేట్ చేయాలి. అవి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి.
ఇక్కడ మొత్తం క్లియర్గా నీట్గా నెక్స్ట్ సెషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీకు. మీరు ఆ ఇంటర్ఫేస్ చూడాలంటే గూగుల్లోకి వచ్చి క్లాడ్ బాట్ అని కొట్టినా కానీ మాల్ట్ బాట్ అని కొట్టినా కానీ ఇలాగా ఓపెన్ క్లా డాట్ ఏ అని వస్తుంది. ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఓపెన్ క్లా ది ఏఐ దట్ యాక్చువల్లీ డస్ థింగ్స్ అనమాట. క్లియర్ యువర్ ఇన్బాక్స్, సెండ్ మెసేజ్, ఇమెయిల్స్ మెసేజ్, యువర్ క్యాలెండర్ ఇదనమాట. ఇక్కడ దాని గురించి ఇంట్రొడ్యూసింగ్ ఓపెన్ క్లా గురించి ఇక్కడ కావాలంటే క్లిక్ చేయొచ్చు, చదువుకోవచ్చు. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూడండి. వాట్ పీపుల్స్ ఏం చెప్తున్నారంటే ఎవరు ఏం చెప్తున్నారు దీని గురించి అనే దాని గురించి మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. మీకు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసినా కానీ వస్తుంది. ఇక్కడ కిక్ స్టార్ట్, ఎస్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి వన్ లైన్ అనమాట. ఓన్లీ వన్ లైన్ ఈజ్ ఎనఫ్. ఎన్పిఎం అంటే నోట్ జేఎస్ నుంచి కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, హ్యాక్ఫుల్ కానీ, తర్వాత మనం ఎలా చేసుకోవచ్చు విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ లినక్స్ కానీ, పవర్ షెల్ కానీ, సిఎండి కానీ, కమాండ్ ప్రాంప్ట్ ఆర్ బేటా వర్షన్ అనమాట ఇది. ఇప్పుడు ఓన్లీ వన్ లైన్ దిస్ కమాండ్ కానీ చూసి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, వర్క్ మ్యాక్ ఓఎస్ కానీ, విండోస్ ఆర్ లినక్స్ కానీ, ఓన్లీ వన్ లైన్ అనమాట ఇన్స్టాల్ నోట్ జేఎస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫర్ యూ. మీరు ఒక్కసారి ఓన్లీ వన్ లైన్తోనే ఈ ఓపెన్ క్లాడ్ బాట్ని మనం పర్సనల్గా సెటప్ చేసుకోవచ్చు మన లోకల్లో. ఇది ఎందుకంటే సింపుల్గా నాట్ ఓన్లీ ఎల్ఎల్ఎం కాదు, నాట్ ఓన్లీ సిరి, లినక్స్, గూగుల్ అలెక్సా కాదు, ఇది వన్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ ఎన్హాన్స్మెంట్ బోట్ అనమాట. ఇది మన ప్రతి ఒక్కటిని ఎనేబుల్ చేసుకునేది. తర్వాత మన చాట్ మెసేజెస్ కానీ ఓపెన్ మన లోకల్ సిస్టమ్ మనం ఏదైతే చేస్తున్నామో అన్నింటినీ మనం అది యాక్సెస్ చేసుకోగలిగింది. మనకు అనుగుణంగా అదే ప్రీవియస్ సిస్టమ్ని బేస్ చేసుకొని అదే క్వశ్చన్ రైజ్ చేసేది, అదే ఆన్సర్స్ తీసుకునేది, ఏదైనా చేసేస్తుంది అనమాట. ఇది ఓపెన్ సోర్స్, ఇది ఓపెన్ సోర్స్, అందుకని ఇది చాలా పాపులర్ అండ్ ట్రెండింగ్లో ఉంది. మనం జస్ట్ ఓన్లీ వన్ లైన్తోనే మన లోకల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ దీని గురించి ఎలా చదవాలి, ఏం చేయాలంటే రన్స్ యూన్ యువర్ మెషిన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, మ్యాక్, విండోస్, లినక్స్, ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ, లోకల్ మోడల్స్ కానీ ఎనీ చాట్ యాప్ నుంచి కానీ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ పర్సిస్టెన్స్ మెమరీ ఉంటుంది. రిమెంబర్స్ యూ, నేను గుర్తుపెట్టుకుని నువ్వేం చేస్తున్నావు ఏంటి ప్రతి ఒక్క టాస్క్ని రిమెంబర్ చేసుకుని దానికి అనుగుణంగా యూనిక్లీ యువర్ పెర్ఫార్మెన్స్, ప్రిఫరెన్సెస్, యువర్ కాంటెక్స్ట్, యువర్ ఏఐ మొత్తం మళ్ళీ ఏజెంట్గా బిహేవ్ చేసి అది కూడా ఆన్సర్స్ ఇచ్చేస్తుంది అనమాట వితౌట్ యువర్ పర్మిషన్. అదనమాట. అందుకని దీంట్లో కొంచెం కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆ కాంట్రడిక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఏదైనా ఒకసారి కనుక దీని కనుక హ్యాక్ కనుక చేస్తుంటే మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఎలా సెటప్ చేసుకోవాలి, దాని యొక్క ఛాలెంజెస్ అనేది తర్వాత చూద్దాం. బ్రౌజర్ కంట్రోలర్ ప్రతి ఒక్క బ్రౌజర్ని కంట్రోల్ చేసింది. ఫుల్ సిస్టమ్ యాక్సెస్ ఇవ్వాలా, మీడియం సిస్టమ్ యాక్సెస్ ఇవ్వాలా, లేదా లైట్ సిస్టమ్ యాక్సెస్ ఇవ్వాలని దీన్ని ఇక్కడ చేసుకోవచ్చు. స్కిల్స్ అండ్ ప్లగిన్స్ మనకి ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్ ప్లగిన్ చేసుకోవచ్చు. వర్క్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఎలాగుందో చూడండి ఇక్కడ వాట్సాప్, టెలిగ్రామ్, డిస్కార్డ్, స్లాక్, సిగ్నల్, ఐమెసేజ్, క్లాడి, జీపీటీ, స్పాటిఫై, యూ, ఒబిడిసియన్, ట్విట్టర్, బ్రౌజర్, జీమెయిల్, గిట్ హబ్, ఎలాగా 50+ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి అనమాట. ఈ 50+ ఇంటిగ్రేషన్స్ కూడా మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఫీచరింగ్ ఏమున్నాయంటే చూడండి, మ్యాక్ స్టోర్స్ నుంచి కానీ కనెక్ట్ అవుతుంది, స్టర్రీ హోప్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం డిస్కార్డ్, డాక్యుమెంటేషను, గిట్ హబ్, క్లాడ్ హబ్, క్లా హబ్ అన్నింటిని ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. దీని నుంచి మొత్తం మళ్ళీ మీకు క్లియర్గా, నీట్గా, ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క దాని గురించి ఎలా సెటప్ చేయాలి, దాన్ని సెటప్ చేస్తే ఎలా మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, విండోస్లో ఎలా సెటప్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం మీకు క్లియర్గా, నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ వెరీ వెరీ అడ్వాన్స్ టాప్ ట్రెండింగ్ ఓపెన్ క్లాడ్ బాట్ అనమాట. దీన్ని టెస్ట్ చేసుకునే ముందు ఒకసారి అన్ని పర్టికులర్ ఇంకా 2 or 3 days అయితే దీని గురించి పర్టికులర్ డీటెయిల్స్ వస్తాయి. దాని ప్రకారంగా మనం మన పర్సనల్ అసిస్టెంట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండింగ్ ఓపెన్ ఏ క్లాడ్ మోడల్ అనమాట, బోట్ మోడల్. దీని గురించి ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను దీని మీద. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఏఐలో న్యూ ఏ వీడియోస్ కావాలన్నా, ఏజెంట్కి జనరేటివ్ వీటి మీద కన్నా వీడియోస్ కావాలన్నా జస్ట్ కమెంట్ చేయండి, నేను మీకు వాటి మీద వీడియోస్ చేసిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది ఓపెన్ అనమాట, ఫ్రీ సోర్స్ అనమాట. మనం జస్ట్ ఏం లేదు, ఇన్స్టాల్ చేసుకుని సెటప్ చేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి అదే మనకి ఇన్ఫర్మేషన్ని ఒక ఏ ఏజెంట్గా మనల్ని మార్చేస్తుంది. పర్సనల్ ఏ ఏజెంట్ అనమాట. చాలా యూజ్ఫుల్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.